ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్. ప్యాకప్ పరిస్థితి కాదు. ఎట్టెట్లా బీఆర్ఎస్ అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇక్కడ కావచ్చు గెలుతుంది అనుకుంటారు. కేసీఆర్ తిరిగిన ఏనాడన్నా ఆంధ్రప్రదేశ్కి పోయి నిజంగా ఎక్కడన్నా పార్టీని డెవలప్ చేసిందా? చేయలేదు. ప్యాకప్ అవుతుంది అది. ఏదో కేసీఆర్ కొన్ని దేశం కింద మీద పడే ముచ్చట్లు చెప్తా దేశం అడ్డం పడుతుంది, మా దగ్గరికి ఇంకొక 2 పథకాలు ఉన్నాయి అవి ముందటేసినామంటే దేశం అడ్డం పడుతుంది. ఆ 2 పథకాలు ఏవి? కేసీఆర్ అడ్డం పడ్డాడు. కేసీఆర్ అడ్డం పడి ఆఖరికి ఏడ్చేదాకా వచ్చిన పరిస్థితి. నేను ఒకటి చెప్తున్నా, రాజకీయ అధికారమైన వ్యామోహం మనిషిని ఏడిపిస్తుంది, అవసరమైతే హత్యలు చేపిస్తుంది. కేసీఆర్ని ఏడిపించేదాకా తీసుకొచ్చింది, వైఎస్ జగన్ని హత్యలు చేసేదాకా తీసుకొచ్చింది, మోడీని హత్యలు చేసేదాకా తీసుకొచ్చింది, అమిత్ షా హత్యలు చేసేదాకా తీసుకొచ్చింది, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికేదాకా తీసుకొచ్చింది. కాబట్టి మనకు ఉండవలసింది రాజకీయ అధికార వ్యామోహం కాదు, వ్యవస్థ మార్పు కోసం పాటుపడాలి. మనం ఒక పేదోన్ని ధనికుడిగా మార్చే మిషన్ పెట్టుకోవాలి. ఒక పేదోన్ని ధనికుడిగా మార్చే మిషన్ పెట్టుకోవాలి. అది కాంచీరామ్ గారు అంబేద్కర్ గారు చేసింది. ఈ దొంగలు చేయరు, అవి దొంగలు చేయరు. వీళ్ళకు డబ్బు మీద ప్రేమ, అధికారం మీద ప్రేమ, కాబట్టి చేయరు. చూడు మంచిగా మేకప్ వేసినట్టున్నారు పెద్ద సార్కు. ఓ బాపు నువ్వే రావాలి అనే పాట పాడుకోవాలి రోజు. పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు, బాపు నువ్వే రావాలి నువ్వు మళ్ళీ అబద్ధాలాడాలి, ఇది పాడుకోరు. ఏది చెప్తా అది నమ్మిన వెడ్డి గొర్రెల లెక్క, ఏది చెప్తా అది. ఏమయ్యా మరి ఏకంగా నాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఏపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనగానే వీళ్ళు బాపుతోటి ఏపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. బాపుతోటి